అందరికీ నమస్కారం. తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యాయ అర్హత పరీక్షకు సంబంధించిన పూర్తి నోటిఫికేషన్ మార్చి 27న విడుదల కానుంది. అయితే ఈసారి దరఖాస్తుకు ఫీజు భారీగా పెంచారు. గతంలో ఒక పేపర్ రాస్తే 200 రూపాయలు రుసుము ఉండగా దాన్ని 1000 రూపాయలకి పెంచింది. 2 పేపర్లు రాస్తే గతంలో 300 రూపాయలు రుసుము ఉండగా దాన్ని 2000కి పెంపుదల చేసింది. మార్చి 27 నుంచి ఏప్రిల్ 10 తేదీ వరకు దరఖాస్తు గడువు ఉంటుంది. మే 15 నుంచి హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చు. పరీక్ష కంప్యూటర్ ఆధారిత విధానంలో ఉంటుంది. మే 20 నుంచి జూన్ 3వ తేదీ వరకు పేపర్ 1 ఉదయం 9 గంటల నుంచి 11:30 వరకు, పేపర్ 2 మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4:30 వరకు ఉంటుంది. జూన్ 12న పరీక్ష ఫలితాలు విడుదల చేస్తారు. పూర్తి నోటిఫికేషన్ ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ వీడియోలు త్వరలోనే మన ఛానల్లో అప్లోడ్ చేస్తాము. తెలంగాణ స్టేట్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ 2024 నోటిఫికేషన్ రాష్ట్ర ఉన్నత విద్యామండలి విడుదల చేసిన విషయం తెలిసిందే. మన ఛానల్లో పూర్తి నోటిఫికేషన్ వీడియో అప్లోడ్ చేశాము. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ స్టేట్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ 2024 నోటిఫికేషన్ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత విద్యామండలి విడుదల చేసింది. ఏపీ పీజీఈ సెట్ను తిరుపతి శ్రీవెంకటేశ్వర విశ్వవిద్యాలయం నిర్వహించనుంది. ఏపీలోని యూనివర్సిటీలు, అఫిలియేటెడ్ ఇంజనీరింగ్, ఆర్కిటెక్చర్, ఫార్మసీ కాలేజీల్లో ఎంఈ, ఎంటెక్, ఫార్మసీ, ఫార్మ్డీ కోర్సుల్లో ప్రవేశాలకు పీజీఈ సెట్ నిర్వహించనున్నారు. అర్హులైన అభ్యర్థులు మార్చి 23వ తేదీ నుంచి ఏప్రిల్ 20 వరకు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చని నోటిఫికేషన్లో పేర్కొన్నారు. మే 29 నుంచి 31వ తేదీ వరకు పరీక్ష నిర్వహిస్తారు. అలాగే ఆలస్య రుసుము 500 రూపాయలతో, ఏప్రిల్ 28వ తేదీ వరకు ఆలస్య రుసుము 2000 రూపాయలతో, మే 5 వరకు ఆలస్య రుసుము 5000 రూపాయలతో, మే 12 వరకు అభ్యర్థులు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఉంది. అభ్యర్థులు దరఖాస్తుల మార్పు చేర్పులు చేసుకునేందుకు మే 8 నుంచి 14 వరకు కరెక్షన్ విండో ఓపెన్ చేస్తారు. సంబంధిత సబ్జెక్టుల్లో బీటెక్, బీఫార్మసీ ఉత్తీర్ణత పొందిన అభ్యర్థులు లేదా చివరి ఏడాది పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థులు అప్లై చేసుకోవచ్చు. గేట్, జీప్యాట్ అర్హత సాధించిన అభ్యర్థుల అడ్మిషన్ల కోసం మరో నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. బీసీ స్టడీ సర్కిల్ డీఎస్సీ ఎస్జీటీ అభ్యర్థులకు 75 రోజుల ఫ్రీ కోచింగ్ సంబంధించి మార్చి 22తో అప్లికేషన్ గడువు ముగిసింది. సెలెక్టెడ్ క్యాండిడేట్స్ లిస్ట్ మార్చి 23న విడుదల అవుతుంది అని నోటిఫికేషన్లో ఉంది. కానీ ఇప్పటివరకు ఎటువంటి లిస్ట్ విడుదల చేయలేదు. మీకు ఇంటర్, టెట్ మరియు డిఐఈడిలో వచ్చిన మార్కుల ఆధారంగా సెలెక్ట్ చేస్తారు. ఎవరైతే ఈ ఫ్రీ కోచింగ్కి సెలెక్ట్ అవుతారో వారికి కాల్ చేసి వివరాలను తెలియచేస్తున్నారు. సర్టిఫికేట్ వెరిఫికేషన్ మార్చి 26న ఉంటుంది. ఫ్రీ కోచింగ్ మార్చి 27 నుండి స్టార్ట్ అవుతుంది. బీసీ స్టడీ సర్కిల్ నుండి మరో నోటిఫికేషన్ వచ్చింది. డీఎస్సీ ఎస్జీటీ ఎస్ఏ పోస్టులకు అప్లై చేసుకున్న అభ్యర్థులకు 1500 రూపాయలు మెటీరియల్ ఖర్చు ఇవ్వడం జరుగుతుంది. మార్చి 14 నుంచి ఏప్రిల్ 5 వరకు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. స్కూల్ అసిస్టెంట్ పోస్టుకు సంబంధించి గ్రాడ్యుయేషన్, బీఈడీ, టెట్ మరియు సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టుకు సంబంధించి ఇంటర్మీడియట్, డిఐఈడి, టెట్లో పొందిన మార్కుల ఆధారంగా ఎంపిక చేయబడుతుంది. ఒకరికి 1500 రూపాయల చొప్పున మొత్తం 10,000 మందికి ఈ మెటీరియల్ ఖర్చు ఇస్తున్నారు. ఫ్రీ కోచింగ్ మిస్ చేసుకున్నవారు ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోండి. మన హైదరాబాద్ రాజేంద్రనగర్లోని బ్యాంకర్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ అండ్ ఎంటర్ప్రెన్యూర్షిప్ డెవలప్మెంట్ వారు ఉచిత భోజన, వసతి సౌకర్యాలతో ఉపాధి కోర్సుల్లో ఉచితంగా శిక్షణ అనంతరం శిక్షణ సర్టిఫికేట్ ఇస్తారు. మీరు కావాలంటే ఉద్యోగం కల్పిస్తారు. వ్యాపారం చేయాలనుకుంటే లోన్ పరంగా సహాయం చేస్తారు.
మొత్తం 3 కోర్సులు ఉన్నాయి. అందులో ఒకటి మొబైల్ సర్వీసింగ్. దీనికి ఎస్ఎస్సి పాస్ అయిన వారు అప్లై చేసుకోవచ్చు. 2 రిఫ్రిజిరేటర్ మరియు ఏసీ రిపేర్. దీనికి ఎస్ఎస్సి ఫెయిల్ అయిన వారు పాస్ అయిన వారు అప్లై చేసుకోవచ్చు. 3 పీసీ హార్డ్వేర్ మరియు ల్యాప్టాప్ సర్వీసింగ్. దీనికి ఇంటర్ పాస్ అయిన వారు అప్లై చేసుకోవచ్చు. ఒక కోర్సులో 25 మంది చొప్పున మొత్తం 3 కోర్సులకు గాను 75 మందికి 39 రోజుల పాటు ఉచిత శిక్షణ ఉంటుంది. మీ వయసు 19 నుండి 30 సంవత్సరాలలోపు ఉండాలి. మార్చి 8 నుండి మార్చి 31 వరకు దరఖాస్తులు చేసుకోవచ్చు. పూర్తి నోటిఫికేషన్ మరియు ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ వీడియో మన ఛానల్లో ఉంది, చూడండి. అలాగే ఈ ఇన్స్టిట్యూట్ నుండి మరో నోటిఫికేషన్ కూడా విడుదల చేశారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన అబ్బాయిలకి మరియు అమ్మాయిలకి పైథాన్ కోర్సులో 30 రోజుల పాటు ఆన్లైన్లో ఉచితంగా పైథాన్ ట్రైనింగ్ ఇస్తున్నారు. ట్రైనింగ్ అనంతరం సర్టిఫికేట్ కూడా ఇస్తారు. మార్చి 31 వరకు దరఖాస్తులు చేసుకోవచ్చు. పూర్తి నోటిఫికేషన్ మరియు ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ వీడియో మన ఛానల్లో ఉంది, చూడండి. ఆర్ఆర్బీ విడుదల చేసిన అసిస్టెంట్ లోకో పైలట్ పోస్టులకు అప్లై చేసుకున్న అభ్యర్థులకు ఎస్టీ స్టడీ సర్కిల్ తమ కేంద్రాలలో ఉచిత శిక్షణ కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ విడుదల చేసింది. మార్చి 25న అప్లికేషన్ గడువు ముగిసింది. ఈ ఫ్రీ కోచింగ్కి అప్లై చేసుకున్న అభ్యర్థులలో సెలెక్ట్ అయిన వారి లిస్ట్ మార్చి 30న విడుదల చేస్తారు. లేదా సెలెక్ట్ అయిన వారికి కాల్ చేసి తెలియచేస్తారు. సెలెక్షన్ ప్రాసెస్ ప్రతి జిల్లా ప్రత్యేక యూనిట్గా పరిగణించబడుతుంది. మీ విద్యా అర్హతల మెరిట్ మార్కుల ఆధారంగా ఉంటుంది. మీ రిజర్వేషన్స్ ప్రకారం అభ్యర్థుల మెరిట్ గ్రాండ్ శాతం ఆధారంగా ఎంపిక చేయబడుతుంది. సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఏప్రిల్ 1న ఉంటుంది. తెలంగాణ గ్రూప్ 1 ఆన్లైన్ అప్లికేషన్ ఎడిట్ గడువు రేపటితో ముగుస్తుంది. మార్చి 23 నుండి మార్చి 27 వరకు ఆన్లైన్లో అప్లికేషన్స్ ఎడిట్ చేసుకునే అవకాశం కల్పించారు. మీ ఫ్రెండ్స్లో ఎవరైనా గ్రూప్ 1 అభ్యర్థులు ఉంటే ఈ సమాచారాన్ని వారికి తెలియచేయండి. ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేషన్ వీడియోలను మన ఛానల్లో అప్లోడ్ చేశాము, చూడగలరు. ఇంకా మీకు ఏమైనా సందేహాలు ఉంటే కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని ఇన్ఫర్మేషన్ వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో పూర్తిగా చూసిన మీకు మా ధన్యవాదములు.